కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ తన తొలి ఎన్నికల సమరంలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో 4,08,036 ఓట్ల మెజార్టీతో ఆమె అద్భుత విజయాన్ని సాధించారు. తన విజయంపై ప్రియాంక స్పందిస్తూ వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. ఈ విజయం మీదేనని అన్నారు. పార్లమెంట్లో మీ గొంతుకనవుతానని, వయనాడ్ గళం వినిపించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సోమవారమే ఎంపీగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లోక్సభలోకి ప్రవేశించి ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. గాంధీ కుటుంబానికి చెందిన 3 సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండటం గమనార్హం. ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్సభలో, సోనియా గాంధీ రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక లోక్సభలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక తన అన్నయ్య రాహుల్ గత మెజారిటీని అధిగమించారు. కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. సమీప సిపిఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 4,08,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. అయితే ఇక్కడ అత్యధిక ఓట్ల మెజారిటీ రికార్డు ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ పేరిట ఉంది. రాహుల్ గాంధీ 2019లో సాధించిన 4,30,000 ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ. అయితే రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో 3,64,000 ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. ఇప్పుడు 4,08,000 ఓట్ల మెజారిటీతో ప్రియాంక తన అన్నయ్య రాహుల్ గత మెజారిటీని అధిగమించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.